కులే జాత సాక్షాత్ ధర్మయువాపర ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ నధర్మం హతుమర్హసి. ఏమనుకుంటున్నావయ్యా దశరథ మహారాజా, విశ్వామిత్రుడంటే ఈయన సామాన్యమైనటువంటి వాడు కాడు, సాక్షాత్ ధర్మయువాపర. ఆయన రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి వాడు, చాలా గొప్ప వ్రతములను అనుష్ఠించినటువంటి వాడు. ఈయన త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ స్వధర్మం ప్రతిపద్వస్య నాధర్మం ఓఢుమర్హసి. నువ్వు ఇంతకాలం ఇక్ష్వాకు కులంలో చాలా ధర్మాన్ని అనుష్ఠించిన వాడివి అని పేరు పొందిన వాడివి. ఇప్పుడు ఇచ్చిన మాట ఇవ్వను అని చెప్పి మాట తప్పి నీ ధర్మం పాడు చేసుకోకు. పైగా నువ్వు కానీ అటువంటి పని చేశావో ఇష్టాపూర్తవదో భూయాత్ తస్మాద్రామం విసర్జయ, నీ ఇష్టాపూర్తములు నశించిపోతాయని చెప్పాడు. ఇష్టాపూర్తములంటే, పూర్తములంటే ప్రజలకి పనికొచ్చేవి. బావులు తవ్వడం, తోటలు వేయడం, ఏదో అన్నదానానికి పెద్ద పెద్ద మంటపాలు కట్టించడం, తోటలు వేయడం, అదేంటి శరణార్థులైనటువంటి వారికి బాటసారులకి విశ్రాంతి తీసుకోవడానికి మంటపాలు కల్పించడం, వీటిని పూర్తములు అంటారు. ఇష్టములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం. విశ్వామిత్రుడి వంటి మహర్షికి మాట ఇచ్చి తప్పితే నువ్వు చేసిన పుణ్యం అంతా నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు? పుణ్యం నశించిపోయిన తర్వాత ఇబ్బంది పడిపోతావు. కాబట్టి విడిచిపెట్టేసేయి, రాముణ్ణి పంపించు. ఏమనుకుంటున్నావో ఆయనంటే, కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్షంతి రాక్షసా గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా. విశ్వామిత్రుడితో నువ్వు రాముణ్ణి పంపించావా, రాముడికి అస్త్రశస్త్రములు తెలిసి ఉండని తెలియకపోని పర్వాలేదు, అమృత భాండాన్ని అగ్నిహోత్రం కాపాడితే ఎలా ఉంటుందో అలా రాముడికి ఏ ఆపద రాదు. ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం. విశ్వామిత్రుడంటే సామాన్యుడు అనుకుంటున్నావు. రాశీభూతమైనటువంటి తపస్సు, రాశీభూతమైన ధర్మం, రాశీభూతమైన పరాక్రమం. లోకంలో ఇంకా ఆయన కన్నా బుద్ధిమంతుడు లేడు, అంతటి మహానుభావుడు. ఆయనకి వృషాశ్వుడు అనబడేటటువంటి ఒక రాజు దక్ష ప్రజాపతి కుమార్తెలతో కలిసి తనకి జన్మించినటువంటి అనేక అస్త్రశస్త్రములను ఈయన రాజుగా ఉండగా ధారపోసేశాడు. ఈయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు లోకంలో ఎవ్వరికీ తెలియవు. ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన యజ్ఞాన్ని ఆయన రక్షించుకోలేక కాదు. ఈ మిష పెట్టి నీ కొడుకుని తీసుకెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ధనుర్వేదాన్నంతటిని రాముడికిచ్చి లోకంలో రాముడితో సమానమైన వీరుడు లేడు అన్న రీతిలో తయారు చేయడానికి వచ్చాడు మహానుభావుడు. ఇంటికొచ్చిన శిరిని వదులుకుంటున్నావు, పంపవయ్యా విశ్వామిత్రుడితో. తేషాం నిగ్రహణే శక్త స్వయంచ కుశకాత్మజ తవ పుత్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే. అడిగినట్టు అడిగిన వాడిని రామచంద్రమూర్తిని ఆయనతో పంపించు అన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడి యొక్క మాట వినగానే అమ్మో ఇంత ఉపకారం చేయడానికి వచ్చాడా అనుకున్నాడు. కొడుకుని పిలవండి అనలేదుట. ఇప్పుడు గబగబా లేచాడు. తథావశిష్టే బ్రవతి రాజా దశరథస్తుతం ప్రహృష్టవదనో రామం అజుహావస లక్ష్మణం. లక్ష్మణ సహితుడైన రాముణ్ణి తీసుకురావడానికి దశరథ మహారాజు గారు స్వయంగా తానే అంతఃపురంలోకి వెళ్ళాడు. కౌసల్యతో చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆశీర్వచనం చేశారు. ఆ కొడుకుని తీసుకొచ్చాడు. సపుత్రం మూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనసులో ఏమీ వ్యగ్రత లేదు, చాలా సంతోషంగా. సపుత్రము మూర్ధ్యుపాఘ్రాయ, పిల్లవాడికి పిల్లకి ఒక వయసు వచ్చిన తరువాత శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టకూడదు. ఆశీర్వచనం తండ్రిది ఏమిటంటే 2 చెంపలు పట్టుకుని శిరస్సు వంచి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకోవాలి. రామాయణం ధర్మశాస్త్రం కాబట్టి వంచి దశరథుడు రాముణ్ణి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి పంపించాడు. పుష్పవృష్టిర్మహత్సాసీత్ దేవదుంధిమినిస్వనై శంఖదుంధిమిర్ఘోష ప్రయాతేతు మహాత్మని. విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడం అన్న ఘట్టం శ్రీరామాయణంలో ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి సాక్ష్యం ఇదే. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో కలిసి రాముడి వెనక లక్ష్మణుడు, ఎందుకంటే రాముడిని విడిచి ఉండడు కదా, ఇద్దరూ విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరితే దేవదుందుబులు మోగేయట. దేవతలందరూ హర్షంతో సంతోషించారట. అప్సరసలు నాట్యం చేశారట. పుష్పవృష్టి కురిసిందిట. అంతఃపురంలో శంఖ భేరీ నాదములు మిన్నుముట్టేయట. మహానుభావుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ విశ్వామిత్రుడి వెంట వెడుతున్నారు. వాల్మీకి మహర్షి ఎంత పొంగిపోయారంటే ఇటొక తూణీరం 2 బాణ తూణీరాలు కట్టుకున్నారు రామలక్ష్మణులు.
మధ్యలో తలకాయ, ఇటొక తూణీరం ఇటొక తూణీరం. ముందు విశ్వామిత్రుడు నడిచి వెడుతున్నాడు, ఈ చేత్తో కమండలం ఈ చేత్తో బ్రహ్మదండం పుచ్చుకుని ఆయన నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి అన్నారు, ఈ 2 తూణీరాలు మధ్యలో తలకాయతో 3 తలల పావులు 2 విశ్వామిత్రుడి వెంట వెడితే ఎలా ఉందో అలా ఉన్నది ఆ సన్నివేశం. కాదుట, చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం దండం పట్టుకుని ముందు నడిచి వెడుతుంటే వెనక 2 అశ్వినీ దేవతలు రూపలావణ్యం ఉన్న వాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సన్నివేశం. కాదుట, పరమశివుడు తపో దురంధరుడు, మహానుభావుడు, ఆయన దర్శనమే మంగళకరం. అటువంటి పరమశివుడు బ్రహ్మదండాన్ని కమండలాన్ని పట్టుకుని హిమవత్ పర్వతం మీద నడుస్తుంటే కుమారస్వామి 2 రూపాలు ధరించి ఆయన వెనక నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సన్నివేశం. అలా నడిచి వెడుతున్నారట. ఎక్కడికి వెడుతున్నాం గురువుగారు, మనం ఎంత దూరం నడవాలి గురువుగారు అడగలేదు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఇది గురు శుశ్రూష అంటే. గురువుగారు వెడుతున్నారు, మనం వెడుతున్నాం అంతే. గురువుగారికి తెలుసు మన ఎక్కడ ఆపాలో, గురువుగారికి తెలుసు మనకేం పెట్టాలో. వెళ్ళిపోతున్నారు. వెళ్ళాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు పిల్లలు ఇద్దరి వంక. 2 పిల్లలు ఇలా నవ్వుతూ చూశారు. అప్పటి వరకు ఇలా ముట్టుకుని గురువుగారే ఎక్కడికి వెళ్తున్నాం గురువుగారే, ఇంకా ఎంత నడవాలి గురువుగారే, ఏమీ అడగలేదు. చిన్న పిల్లలు, పూర్వం ఎప్పుడు అలా నడిచిన వారు కారు, అంత కష్టపడిన వారు కాదు. ఎంత గురుభక్తిరా వీళ్ళకి, నా వెంట ఎలా నడిచి వచ్చేస్తున్నారా, రథాల్లో వెళ్ళవలసిన వాళ్ళు, గుర్రాల మీద వెళ్ళవలసిన వాళ్ళు, ఏనుగుల మీద అంబారీలో తిరగవలసిన వాళ్ళు నా వెంట నడిచి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాట. ఇది గురువు అంటే. కడుపు నిండిపోయింది. అబ్బా ఏమి శిష్యులు రా నా శిష్యులు అనుకున్నట్ట. తన వెంట నడిచి వచ్చినందుకు ఎక్కడికి అని అడగనందుకు గురువుగా విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా అండి? ఇలా తిరిగి చూసి నవ్వాడు. నవ్వి రాముణ్ణి పిలిచి అన్నాడు, గృహాణవచ్చశీలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా. రామా, కమండలంలో ఆ నీళ్లు తెచ్చుకుని కూర్చో, ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అని 2 విద్యలు ఉపదేశం చేస్తున్నానన్నాడు. ఏం చేస్తాయి అవి? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ధర్షైర్షంతి నైరుతాః నబాహ్వోః సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన త్రిషు లోకేషు వై రామ నభవేత్ సదృశస్తవ సౌభాగ్యేన దాక్షిణ్యేన జ్ఞానే బుద్ధినిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. నీతో రామ, నువ్వు ఈ బల అతిబల అన్న 2 విద్యలు నా దగ్గర స్వీకరించి ఈ మంత్రముల యొక్క సమూహం అయితే మంత్రగ్రామం అంటారు. అనేక మంత్రాలని నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాను. ఇవి నువ్వు తీసుకుంటే నశ్రమో, నీకు ఎంత దూరం నడిచినా, ఎన్ని రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు శ్రమ ఉండదు. నజ్వరో, నీకు జ్వరం రాదు. వాతేన రూపస్య విపర్యయ, వాతాది ప్రకోపములు కలిగి రూపం చెక్కు చెదరదు. నచ సుప్తం ప్రమత్తం వా, నువ్వు నిద్రపోతున్నప్పటికీ రాక్షసాదులు నిన్ను ఏమీ చెయ్యలేరు. నీతో సదృశమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడికి ఈ లోకంలో ఎవ్వడూ ఉండడు. నీతో సమానమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంకొకడు ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప మంత్రములను, అటువంటి మంత్రగ్రామాన్ని నీకు ధారబోసేస్తున్నాను, తీసుకోమన్నాడు. ఆ మంత్రగ్రామాన్ని తీసుకున్నారు. ముందుకు వెళ్ళారు. సాయంకాలం అయింది. ఆయన నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. గురువుగారు సంధ్యావందనం చేసుకున్నారు, పిల్లలిద్దరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ముగ్గురు కలిసి తృణములతో, అంటే గడ్డి పరకలతో చేయబడినటువంటి పక్క ఒకటి అక్కడ వేశాడు. అంటే 4 గడ్డి పరకలు అక్కడవి ఇక్కడవి ఏరి తీసుకొచ్చి అక్కడ వేశాడు. పడుకోండి అన్నాడు. తను పడుకున్నాడు. పడుతుందా నిద్ర? హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారట? తృణశయనే శుచితే సహోషితాభ్యాం అంటారు మహర్షి. తృణశయనం అంటే గడ్డి పరకల మీద పడుకోమన్నాడు. పడుకున్నారట. వాళ్ళకి నిద్ర ఎందుకు పట్టిందోట తెలుసా అండి? గురువుగారిలా మాట్లాడలేదుట. తాతగారు 2 మనవల్ని చెరువు పక్క పడుకోబెట్టుకుని వాళ్ళని లాలించి మంచి కథలు చెప్తూ వాళ్ళకి అన్ని వర్ణించి చెప్తుంటే వాళ్ళు తాతగారి పక్కన ఇరుక్కుపోయి, తాతగారు పడుకున్నదే సింగిల్ కాట్ బెడ్ అయినా తాతగారు పడిపోతారని 2 మనవల్ని నడువుల మీద చేతులేసి దగ్గరగా పడుకోబెట్టుకుని ఇలా చూస్తూ కథ చెప్పలేదు.
వీధిలో పడుకున్నారు. వేసవికాలం ఆకాశం వంక చూసి, ఆ ఆకాశం చూశారా, ఆ నక్షత్రాలు చూశారా, ఆ సప్తర్షి మండలం చూశారా, అందులో వశిష్ఠుడని ఉంటాడు. మహానుభావుడు ఎంత గొప్పవాడో తెలుసా వశిష్ఠుడు. ఆయన రామచంద్రమూర్తికి కులగురువు అని చెప్తుంటే తాతగారి చెవి దగ్గరగా ఇద్దరు మనవలు అలా ముఖాలు పెట్టి తాతగారు కదులుతున్న నోరు వంక చూస్తూ ఆ మాటలు వింటూ అందులో లయమైపోయి, మనం ఇరుక్కు పడుకున్నాం, కదిలితే పడిపోతామన్నది కూడా మరిచిపోయి, తాతగారు మాట్లాడుతుంటే నిద్రపోతే ఊ ఊ అండం మానేస్తే తాతగారు అటు ఇటు చూసి ఇద్దరూ నిద్రపోయారని లేచి పక్క మీద సర్ది తాను దుప్పటి దులుపుకుని కింద పడుకున్నట్టు, ఇంత అలవాటు పడినటువంటి హంసతూలికా తల్పాలకి అలవాటు పడి నిద్రపోయేటటువంటి రామలక్ష్మణులు అత్యంత ఆదరంతో ప్రేమతో ఆ విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతున్న మాటలు కథలు వింటూ ఆదమరిచి నిద్రపోయారట ఇద్దరు. నిద్రపోతే విశ్వామిత్ర మహర్షి కూడా నిద్రపోయారట. ఏమి రామాయణం అండి! కళ్ళకి కట్టిస్తారు మహర్షి. గురువు యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. అది గురువు అంటే. ఆదరంతో దిగవలసిన చోట దిగిపోతాడు, ఎక్కవలసిన చోట పైకెక్కుతాడు. ఆ ఆరోహణ అవరోహణలలో శిష్యుణ్ణి పైకి ఎక్కిస్తాడు. జారిపోకుండా తనతో తిప్పుకుంటాడు. సామాన్యుళ్ళ ఉంటాడు. ఎక్కవలసిన చోట తనేమిటో ఎక్కి నిలబడి చూపిస్తాడు, పైకి లాగుతాడు. తెల్లవారిపోయింది, పిల్లలు కదూ బడలిపోయారు, ఇద్దరూ నిద్రపోయారు. ఆయనో బ్రాహ్మీ ముహూర్తానికి లేచిపోయాడు. ఆయన అలవాటు అయింది. వెళ్ళిపోయాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసేసుకున్నాడు, అనుష్ఠానం పూర్తయిపోయింది. వచ్చాడు, చూశాడు, సూర్యోదయం అవుతోంది, ఎర్రటి కాంతి వస్తోంది. పిల్లలిద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. చూశాడు, నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని వాళ్ళు పుట్టిన తరువాత బయట ఉన్న వ్యక్తి అనుభవించడంలో మొట్టమొదట అనుభవించిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. ఎందుకంటే అప్పటి వరకు కౌసల్యే చూసింది ఆ అందం, సుమిత్ర కైకేయి చూసింది, దశరథుడు చూశాడు, బయట వాళ్ళు చూడలేదు. విశ్వామిత్రుడు తృణశయనం మీద పడుకోబెట్టాడు ఇద్దరిని. అయినా వాళ్ళని నిద్ర లేపేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు, ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశాడు. చూసి అంటాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం మీతో నేను మనవి చేశాను. ఆయన అంటాడు, కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ నిద్రలే. ఇక్కడ బహుభంగిమల అనుభవించారు పెద్దలు. ఏం దశరథ సుప్రజా రామ అనకూడదేమిటి? సాధారణంగా మనం అప్లికేషన్లో ICHRVVB కోటేశ్వరరావు సన్ ఆఫ్ అంటే తండ్రి గారి పేరు రాస్తాం తప్ప అమ్మగారి పేరు రాయం, నాన్నగారి పేరు రాస్తాం. ఈయన తండ్రి గారి పేరు పెట్టి పిలవలేదు, కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఇన్ని భావాలో తెలుసా అండి మనసులో? మీ నాన్నని వివాహం చేసుకున్న తర్వాత పట్టమహిషి అయినా ఆవిడికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రం చేసుకున్నాడు, బాధపడలేదు. నాకు పుట్టలేదు, వాళ్ళకు పుడితే చాలని దశరథుడు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. సుమిత్రకి పుట్టకపోతే యవ్వనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు. అసలు కౌసల్య ఇంటికి రాకుండా కైకమ్మ మందిరంలో గడిపాడు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయినా ఆవిడ మాటే వినడం మొదలెట్టాడు. అయినా మీ అమ్మ నొచ్చుకోలేదు. మహాపతివ్రత అయి ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను, నా కడుపు పండలేదు అనలేదు. ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంది. ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మ. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ కాదు, నేను మీ నాన్నని వెళ్ళి పంపించవయ్యా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే ఇలా ఇలా అన్నాడు. వశిష్ఠుడు జోక్యం చేసుకున్న తర్వాత తనే వచ్చాడు. మీ అమ్మ మాత్రం అసలు ఎవరనాలి పంపనని, లేక పుట్టినవాడు తీసుకెళ్లి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా అనాలి. అలా అన్నట్టు రామాయణంలో లేదు, ఇచ్చేసింది వెంటనే ఆశీర్వచనం చేసి. నా మీద నమ్మకం మీ అమ్మది, మీ నాన్నది కాదు. కాబట్టి ఓ కౌసల్య కొడకా, కౌసల్యా సుప్రజా రామ. కడుపులో అదొక ఆనందం. మీ అమ్మకి నా మీద నమ్మకమయ్యా కాదు,
రామా నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధయాగం చేస్తే ఆయన పాపం పోయింది. అశ్వమేధయాగం చెయ్యాలంటే 3 కత్తులతో నవ్వుతూ గుర్రాన్ని చంపి ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ. పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వపని తీసి అగ్నిహోత్రంలో వ్రేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది. మీ అమ్మ ఎంత కష్టపడిందయా నువ్వు పుట్టడం కోసం. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ, మనిషిగా ఈ లోకంలో పుడతానని ప్రతిజ్ఞ చేసి విష్ణు భగవన్ నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి, అమ్మ కడుపులో పెరగాలి. ఏవి గర్భవాసమయ్యా, అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి. అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన